యాక్చువల్గా నేను ఇవాళకి 3 రోజుల నుంచి సో నా పలానా కేసు విషయం అని చెప్పి నేను పోస్టులు పెడుతున్నాను. అయితే ఇప్పటివరకు నా మీద 7 కేసులు ఉన్నాయి మొత్తం. సో ఏంటి కేసెస్ అని అడుగుతున్నారు. సో అన్నీ రిలీజియస్ కేసెస్. ఏంటి రిలీజియస్ కేసెస్ అంటే 295. అంటే ఎందుకని అంటే మీరు ఒకటి గమనించండి. ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం అంటే క్రిటిసిజం అనేది చేయొచ్చు, కానీ అది ఎంతవరకు? సో ఒకసారి గమనించండి. ఇప్పుడు అవతల వాడు మన రామచంద్ర ప్రభువుని తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. సో వాడికి చెప్పే ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఇట్లా లైవ్ వీడియో చేసేటప్పుడు వాడికి చెప్పే ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఎక్కడో చోట తొట్టిల్లడం అనేది కామన్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇప్పుడు ఎవడో అడుగుతున్నాడు అంటే రాముడు గుర్రానికి పుట్టాడు అన్నట్లు. సో ఏమంటున్నాం మేము డైరెక్ట్గా, మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు పుత్రకామేష్టి వల్ల అలాగే అదే సమయంలో అశ్వమేధ యాగం అనేది జరగటం అనేది సామ్రాజ్య స్థాపన వ్యాప్తి కోసం చేసే యాగం. దాంతోపాటు పుత్రకామేష్టి యాగం అనేది పుత్రుల కోసం చేసే యాగం. మరి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో పుత్రకామేష్టి వల్ల రాముడు పుట్టాడు మేము చెప్తున్నాం. సో అది ఆల్రెడీ మేము ప్రూవ్ చేసి చెప్తున్నాం. అయినా సరే వచ్చి మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు ఎవడైతే మాట్లాడుతున్నాడో సరే మీరు ప్రూవ్ చేయండి. ఎందుకంటే ఇట్లా గుర్రానికి పుడతారు మనుషులు అని మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేస్తే ఓకే. అది ఎలా? ఇప్పుడంటే మేము స్మూత్గా మామూలుగా చెప్తున్నాం, కానీ ఒకప్పుడు మేము చెప్పే విధానం ఏంటంటే ఓకే ఇది మళ్ళీ ఒకవేళ కేసు కావాలంటే మీరు దీని విషయంలో కూడా కేసు తీసుకెళ్ళి పెట్టుకోండి. ఉన్న కేసులో ఇంకో కేసు అంతే. సో నాకైతే ఓడిందే లేదు, పోయిందే లేదు. కానీ నేనైతే ఏం చెప్తానంటే సింపుల్గా మీ లేడీస్ ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి వాళ్ళతో గుర్రాలకి సెక్స్ చేయించి పిల్లలు కనుక పుడితే సరే మనం ఒప్పుకుందాం. నేను ఇది చెప్పాను అప్పుడు. సో కాదు కూడదు. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ వేలో అయ్యప్ప స్వామి గురించి అప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ఏంటంటే మగవాళ్ళకి అంటే కాదు, అక్కడ ఉన్నది శివుడు మోహిని, స్త్రీ పురుష స్వరూపాలు అని చెప్తున్నాం. అయినా సరే అంటే రెచ్చగొట్టే విధానం మాట్లాడుతున్నప్పుడు రెచ్చిపోయి మామూలుగా ఒక్కొక్కసారి మనం మాట్లాడే దాంట్లో తొట్టిల్లడం అనేది చాలా కామన్ పాయింట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన మీద కేసులు పడ్డాయి. అయితే ఈ పడ్డ కేసెస్లో మీరు గమనించండి, మొన్న 8వ తారీఖున ఒక కేసు, నేను 10వ తారీఖున ఒక కేసు, ఇవాళ 11వ తారీఖున. యాక్చువల్గా ఇవాళ 11వ తారీఖున జరిగినటువంటి ఇక్కడ మచిలీపట్నంలో, ఇప్పుడు నేను మచిలీపట్నంలో ఉన్న కేసులో అక్కడ నుంచి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఈ కేసులు ఇప్పుడు మన వాళ్ళు కామెంట్లు పెట్టేటప్పుడు ఏమంటున్నారంటే ఏదో అంటే నువ్వు ఇప్పుడు మామూలుగా ఇట్లా ఇవాళ వాయిదా ఉంది, కేసు ఉంది, సో డిస్కరేజ్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది డిస్కరేజ్మెంట్ కాదు, మీరు గమనించండి. యాక్చువల్గా నేను ఈ 10 ఏళ్లలో సో పర్సనల్ లైఫ్ అనేది మ్యాక్సిమం పక్కన పెట్టి కంప్లీట్గా దీని విషయమే చేసినప్పుడు సో దాన్ని బేస్ చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీస విశ్వాసం అనేది చూపించకుండా చేసిన ప్రయత్నం అనేది ఎలాంటిది అనేది సో ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ మేమేం చెప్తున్నాం అంటే ఇలాంటి ప్రయత్నం చేస్తూ ధర్మపోరాటం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాలాగా కేసులు అనేది పడి కేసుల విషయంలో కనుక మీరు ఇబ్బంది పడేటైతే ఇప్పుడు మీ జీవితాన్ని చాలా వరకు కోల్పోతారు. అంటే చెయ్యాలి ధర్మ పోరాటం ఎలా, చాలా టెక్నిక్గా ఇప్పుడు మేము చూపిస్తాం. నవ్వే డేస్లో మీరు మన ఆడియోస్ కానీ లేదంటే లైవ్స్ కానీ వింటే క్లారిటీ వస్తుంది మీకు ఎలా చేయొచ్చు అనేది. అది ఏం చెప్తున్నాం, నవ్వే డేస్ అంటే ఎలా వెళ్ళచ్చు, అంటే వాళ్ళ వేళ్ళతో వాళ్ళ కళ్ళు అనేది ఎలా పడవచ్చు అనేది క్లారిటీ ఇస్తున్నాం. సో దాని విషయంలో పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ధర్మ పోరాటం చేసే వాళ్ళని వెనక్కి లాగుతున్నావా? ఇది డిస్కరేజ్మెంట్ కాదు, జాగ్రత్త. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ వ్యక్తిని చూపించి ఇదే తప్పు నువ్వు కూడా చేయొద్దు. అయితే ఇక్కడ చేసేది తప్పు కాదు, చేసే పనిలో అవతల వాడు మనల్ని విసిగిస్తున్నా సరే మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకొని మనం చేసే ప్రయత్నం, అది పని మీద మనకున్నటువంటి ప్రేమ శ్రద్ధ. ఇప్పుడు ధర్మ పోరాటం మేము చేసేది ఇప్పుడు ఇన్ని కేసులు పడ్డా సరే కేవలం ధర్మ పోరాటం, ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమ శ్రద్ధ, మన దీని మీద ఉన్నటువంటి మనకున్న అవగాహన,
ఎదుటివారి మతంలో మనకున్నటువంటి ఆ జ్ఞానము, దానికి సంబంధించిన వివరించే విధానం, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని సో మనం చేయగలం. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఒకసారి మీరు కేసు పడితే ఈరోజు యాక్చువల్గా ఆ ఉన్న కేసు ఏదైతే ఉందో అది రాజీకి రావాల్సిన కేసుని ఈ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని ఇది చేశారనమాట. సో అంటే ఎట్లా, వాళ్ళు ఏదో డబ్బులు ఆశించి చేయడం లాంటివి. కానీ నిజానికి ఒకవేళ మనం కనుక తప్పు చేసి ఉంటే డబ్బులు పెట్టుకుని బయటకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ మనం చేసింది అక్కడ డబ్బులు పెట్టుకుని బయటకు రావాల్సినంత పొరపాటు పని కానీ తప్పు పని కానీ చేయలే. ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే 2017లో ఒక దేవాలయం ముందు కట్టినటువంటి బ్యానర్ని ఆ పాస్టర్ చేతే ఫోన్ చేసి తీయించాం. ఫోన్ చేసి ఆ వ్యక్తి అక్కడికి వచ్చి తీసే వరకు అక్కడే ఉండి ఫోన్ చేసి అతనితోనే తీయించాం. సో ఫస్ట్ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ మొదలుపెట్టింది మేము. ఇలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ టైం రెండోసారి కూడా అదే టైంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి చిన్న మేరీమాత విగ్రహం, దాన్ని పగలగొట్టింది ఎవడు? ఒక క్రైస్తవుడు. వాడు చెప్పిన విధానం ఏంటి? వాడు ఏవో వరాలు అడిగితే ఆ మేరీమాత ఇవ్వలేదట, అందుకడికి కోపం వచ్చి పగలగొట్టాడట. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ఉన్న దాన్ని మా మీదకి డైవర్ట్ చేయాలని చూసి ఉన్న దాన్ని క్రిటికల్ చేసి అది కేసు దాకా వెళ్ళేలాగా చేశారు. ఈరోజు జరిగినటువంటి కేసు విషయం అది. సో ఈ కేసు అనేది ఆ పాస్టర్ ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకున్నాడు, ఎందుకు రాజీ పడాలనుకున్నాడు అంటే కనుక, కేసు కనుక మనం ప్రొసీడ్ అయ్యి ముందుకెళ్తే ఎగ్జాక్ట్గా జరిగింది ఏంటన్నది ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తే కేసు మాకు ఫేవర్గా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ అందుకు అతను వెనక్కి తీసుకోవాలనుకున్నాడు. అయితే దీన్ని గొడవ వైపు డైవర్ట్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో, మీకు మన ఛానల్లో పెట్టినటువంటి షార్ట్ వీడియోలో కనుక చూస్తే నిరంజన్ జోనపూడి అని ఒకడు వస్తాడు. సో నేను ఎస్సీ, మాదిగ, క్రిస్టియన్, టీడీపీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి ఒక వెధవ ఎవడైతే ఉన్నాడో అలియాస్ జాషువా అనేవాడు, వాడు చేసిన గొడవ. అయితే త్వరలో వాడి సర్టిఫికేట్ కూడా పీకిస్తాం. సో దాని పరంగా కూడా మా ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నన్ను చూస్తున్నారు. సో ఫణి రాజేష్ అనే నన్ను చూస్తున్నారు. అది ఎంతమంది ఎన్ని రకాలుగా కేసులు పెట్టుకున్నా సరే, ఏం చేసినా సరే మనమైతే వెనక్కి తగ్గము. కానీ గమనించండి, మన మీద ధర్మాన్ని రక్షించాల్సినటువంటి కర్తవ్యం ఎంత కర్తవ్యం అయితే ఉందో, మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి జీవుల్ని పోషించాల్సిన కర్తవ్యం కూడా అంతే ఉంది. అయితే ఈ కర్తవ్యం ఏదైతే ఉందో దీన్ని దాన్ని నిర్వహిస్తూ ఎట్ ఏ టైం చేయాలి. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఈ వాయిదాల పరంగా నేను తిరుగుతున్న దానికి నిజానికి చెప్పాలంటే ఇవాళకి 4వ రోజు నేను నా టిఫిన్ సెంటర్ అనేది క్లోజ్ చేసుకొని. సో అంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు చూసారా. సో సిచ్యువేషన్ అది. అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి చేస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఎవరు కూడా ఇరుక్కోవద్దు, కానీ ధర్మ పోరాటం అనేది చేయాలి. ఇక్కడ మీరు గమనించండి, మొదటి నుంచి కూడా ధర్మ పోరాటం సంస్థ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయాలి అనే పర్పస్లో కంటే కూడా మీరు గమనించండి, హిందూ సంఘాల అవసరం లేనటువంటి ఒక హిందూ సమాజం నిర్మించాలి అని మీరు గమనించండి. ఎందుకని హిందూ సమాజం అంటే హిందూ సంఘాల అవసరం లేనటువంటి హిందూ సమాజం అని ఎందుకు అంటున్నాము అంటే, స్లోగా వెళ్ళి అది ఎందుకు అంటున్నాము మీరు గమనించండి. ప్రతి చోట కూడా చుట్టుపక్కల చాలామంది హిందువులు ఉన్నారు. వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఏదన్నా ఒక సమస్య అనేది మీకు వస్తే ఇమ్మీడియట్గా ఆ సమస్యని క్లోజ్ చేయడానికి మీ చుట్టుపక్కల నుంచే రావాలి. ఎక్కడి నుంచో హిందూ సంఘాలు వచ్చి దాన్ని సమస్యను సరిచేయాల్సిన నెసిటీ ఎందుకు వస్తుంది అంటే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల. ఈ అవగాహన రాహిత్యం ఎందుకు వస్తుంది అంటే కనుక, మీకున్నటువంటి ఆ సంబంధాలు అనేవి సత్సంబంధాలుగా లేకపోవడం వల్ల. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని కనీసం నెలలో ఒకసారైనా సరే మీటింగ్ పెడుతూ, ఆ మీటింగ్లో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి. నిజానికి చెప్పాలంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చింది అనుకుంటే కనుక దానికి సంబంధించిన సొల్యూషన్ మేము ఆలోచిస్తాం, మేము ఆ ఐడియా చెప్తాం. సో దాన్ని ఆచరణలో పెట్టుకొని కనుక మీరు చేసుకున్నట్టయితే దానికి ఖచ్చితంగా మీరు సక్సెస్ రేట్ అనేది సాధించగలరు.
కానీ ఇక్కడ గమనించండి, మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా సంస్థ బలోపేతం చేయడం అనేది కాన్సెప్ట్ కానే కాదు. కేవలం హిందూ సంఘాల అవసరం లేనటువంటి హిందూ సమాజం అనేది నిర్మించబడాలి. మళ్ళీ చెప్తున్నాను, హిందూ సంఘాల అవసరం లేనటువంటి హిందూ సమాజం నిర్మించబడాలి. మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఒక 10 కుటుంబాలు గనక దాని మీద ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి నిలబడగలిగితే, ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మీ దగ్గర నిలబడి చేయాల్సినంత అవసరం లేకుండానే ఈ 10 కుటుంబాలే సమస్య అనే దాన్ని పరిష్కరించుకొని ముందుకెళ్ళగలిగిన పరిస్థితి. కానీ మనలో మనకి ఆడు పలానా కులం, ఈడు పలానా కులం, ముందు అది పక్కన పెట్టండి. హిందుత్వం అనేది ఉంటేనే కులం, అది లేకపోతే మీకు అదేదీ లేదు. సో ముందు ఎవరైనా సరే మనం చెప్పుకునేటప్పుడు మేము హిందువులం అని చెప్పుకోండి, తర్వాత అప్పుడు పలానా కులం అని చెప్పండి. అంటే ఇప్పుడు మీకు ఆ టైంలో పిఠాపురంలో జరిగినటువంటి సంఘటన టైంలో మీకు ఒక స్లోగన్ అనేది వినపడింది, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. దీన్ని బలంగా జీర్ణించుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ రేట్ అనేది సాధించవచ్చు. మన మీద ఎవడు దాడి చేయలేడు. కానీ ఎందుకు దాడి చేస్తున్నాడు అంటే, కులాల పరంగాను, వర్గాల పరంగాను, వర్ణాల పరంగాను, పార్టీల పరంగాను, ప్రాంతాల పరంగాను ఇన్ని రకాలుగా విడిపోతుంటే కష్టం కదా. సో ఆ విడిపోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే కనుక, మనది హిందుత్వం అనే దాని మీద మీరు చేయి కలిపితే, యాక్చువల్గా హమారా ప్రసాద్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. నిజానికి ఎందుకు అంటే ఆ టైంలో నేనే పోస్ట్ పెట్టాను, సమాజం స్థాపించాలి అంటే అందరికీ అన్ని అవకాశాలు ఒకే విధంగా కల్పించబడాలి, అందరూ ఒకే తాటి మీద నడవాలి అనే కాన్సెప్ట్లో. కరెక్ట్, ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ హమారా ప్రసాద్ గారు. సో ఇప్పుడు మీరు ఎవరైతే దాన్ని ఖచ్చితంగా విశ్వసిస్తున్నారో, మన సమాజం అనేది చీలిపోవడానికి కారణమైనటువంటి ఈ రిజర్వేషన్లు కానీ ఏవైనా సరే, అంటే సమానత్వాన్ని కనుక చీల్చేసేటివి ఏవైనా సరే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. సల్యూట్ హమారా ప్రసాద్ గారు మీకు. నేనైతే ఈ విషయంలో స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఇప్పుడు ఈ కేసుల విషయం మాత్రం నేనైతే స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీకుగా మీరు కేసుల్లో ఇరుక్కోకండి. ఎందుకంటే మనకి ఉన్నాయి చాలా చట్టాలు, మనకే ఉన్నాయి. కానీ మనకున్న చట్టాలు వేటిని కూడా మనం అంత పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళకు ఉన్నవి కొన్ని అయినా సరే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఈ విషయం గమనించాలి మీరు. సో ఇలాంటి విషయాల్లో మీరు ఏ విషయంలో అయినా సరే మీకు కనుక సజెషన్ కావాలంటే ఖచ్చితంగా మనం ఇవ్వగలం, మాట్లాడగలం. డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కంప్లీట్గా మా దగ్గర. సో పలానా సమస్య వచ్చినప్పుడు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఏమంటారు పరాన్న జీవులు లాగా ఉండిపోకుండా మనకి మనం దానికి సొల్యూషన్ అనేది ఆలోచిస్తే, ఉదాహరణ ఒక ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి అనుకున్నాం కాబట్టి అసలు ప్రొజెక్టర్ ఒకటి కొనండి, ప్రొజెక్టర్ ద్వారా చక్కగా పంచాయతీలకు వెళ్ళి అక్కడ మన వాళ్ళు చేసే హిందుత్వం గురించిన డాక్యుమెంటరీస్ కానీ, లేదంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, మంచి మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ప్లే చేసి చూపిస్తూ ఉంటే వాళ్ళకి ధర్మం పట్ల ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అలాగా కొద్ది కొద్దిగా అంటే ఏంటంటే, మీరు కొన్ని మతాల వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో అలా మనం చేయకుండా, అంటే ఎవరో కూడా ఉచితాల మీద అనేది కాకుండా, అలాగే ఎవరో కూడా వాళ్ళ స్వాభిమానం కోల్పోకుండా బ్రతికేలాగా మన పండగలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ ఇలాంటివన్నీ, నిజానికి ఇది ఒకనాటికి పూర్తయ్యేది కాదు. సో నేను కేసుల విషయం అయితే స్పష్టంగా చెప్తాను మీకు, మీరుగా ఇరుక్కోకండి, మనం ఇరికించవచ్చు. దానికి చాలా ఉన్నాయి. సో ధైర్యంగా అయితే పోరాడతాం, ఎన్ని కేసులు పడ్డా ఎన్ని ఇదైనా సరే. ఆల్రెడీ ఇప్పుడు సిఐడి కేసు నెక్స్ట్, సో ఇది కంటిన్యూషన్ అనమాట. నెలలో కనీసం ఒక 4-5 డేస్ నాకు దీనికి సరిపోతుంది. సో నేను పడే ఇబ్బంది మీరు పడకండి, ఎందుకంటే ఆల్రెడీ కావాల్సిన చైతన్యం వచ్చేసింది జనాల్లో. సో అది దాటి మీగా మీరేం చేయకండి, కానీ ధర్మ పోరాటం అనేది ఆపద్దు, ఇది కాన్సెప్ట్. సో మీరు నా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నా నెంబర్ వచ్చేసరికి 7729887190. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు కంపల్సరీ చెప్తాను. ఓకే, సరే ఈరోజు లైవ్ అయితే ముగిస్తున్నాను ఇంతటితో.
లాస్ట్లో తర్వాత మీకు ఏదైనా కావాలనుకుంటే నేను డైరెక్ట్గా చెప్పగలను. థ్యాంక్ యూ. అది టేబుల్ జై మార్చిన శ్రీరామ్, తర్వాత మీకు భారత్ ఒక మాతాకి ఐడియా జై. వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇవాళ ఇంకి లెఫ్ట్ సైడ్ దిగుతాము.